హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సిరి విశ్వ 46. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోలో కాకరకాయ కారం ఎలా చేసుకోవాలి, చిన్నది కూడా చేదు లేకుండా చూసేద్దాం. మేమైతే ఇక్కడ కాకరకాయలు చిన్న చిన్న ముక్కల కింద రౌండ్గా కట్ చేసుకుంటున్నాం. అండ్ దానికి ఉన్న పిక్కలు కూడా రిమూవ్ చేస్తున్నాం. ఉంచుకున్నా పర్వాలేదు, డీప్ ఫ్రై అయిపోతాయి కాబట్టి బాగుంటాయి. అండ్ కట్ చేసిన ముక్కలు ఒక బౌల్ తీసుకొని దానిలోకి వేస్తున్నాను. అవి వేసిన తర్వాత ఒక 2 స్పూన్స్ సాల్ట్ వేస్తున్నాను. మరి ఎక్కువ సాల్ట్ వేయకండి, ఎందుకంటే మనకు కావాల్సిన తర్వాత వేసుకోవచ్చు. సాల్ట్ వేసి ఆ ముక్కల్ని కొంచెం బాగా కుదిపి పిసకాలన్నమాట. అలా కలిపితే దానికి ఉన్న వాటర్ వచ్చేస్తుంది, చేతికి ఎలా అంటుకుపోతుందో చూడండి. అండ్ చేదు కూడా తగ్గిపోతుంది అనమాట, ముందే సాల్ట్ వేసి మనం పిసికి కలపడం వల్ల. అండ్ చూడండి, కాకరకాయ ముక్కలకున్న వాటర్ ఎలా సెపరేట్ అయిపోతుందో గిన్నెలో. ఇలా సెపరేట్ అయిపోయిన తర్వాత ఒక ప్యాన్ పెట్టి దానిలో 5-6 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఇంకా ఎక్కువ వేసుకుంటే మనం ఫ్రై చేసిన తర్వాత ఆయిల్ మిగిలిపోతుంది. ఆయిల్ మిగిలిపోతే దేనిలోని వేసుకోవడానికి బాగుండదు కాబట్టి స్టార్టింగ్లోనే కొంచెం ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి వాటర్ ఎలా వస్తుందో ఇంకా కాకరకాయ ముక్కలకి. ఆ వాటర్ అంతా పిండేసి ఆ ముక్కల్ని ఒక్కటే కొంచెం కొంచెం వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి. అన్నీ ఒకేసారి వేసి ఫ్రై చేయకూడదు, ఎందుకంటే సరిగా డీప్ ఫ్రై అవ్వవు అండ్ మాడిపోతాయి, చేదుగా ఉంటాయి అన్నమాట సరిగా డీప్ ఫ్రై అవ్వకపోతే. అందుకనే మనం కొంచెం కొంచెం వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. అండ్ క్రిస్పీగా వచ్చాయి. ఇలా ఫ్రై చేసిన తర్వాత మనం ఇవి ఎలా అయినా తినేయచ్చు, ఎందుకంటే కాకరకాయ చిప్స్ లాగా చాలా బాగున్నాయి. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి, ఎంత క్రిస్పీగా ఉన్నాయో. అది ఇంకా వేయించేలోపు మిగతావి మనం కాకరకాయ కారంకి తయారు చేసుకుందాం. నేనైతే ఒక 2 బొట్టలు చింతపండు వేసాను, 2 వెల్లుల్లి రెబ్బలు వేరువేరు చేసేసి వేసాను, 1 చెంచాన్నర ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, ఒక 5-6 ఎండుమిరపకాయలు, 1 స్పూన్ కారం. ఎందుకంటే ఆల్రెడీ ఎండుమిర్చి వేసాం కాబట్టి 1 స్పూన్ కారం వేసుకుంటే సరిపోతుంది. కొంచెం సాల్ట్ మనకి కావలిస్తే లాస్ట్లో ఇంకా కొంచెం వేసుకోవచ్చు, ఎక్కువైతే వేసుకోవద్దు ముందు. ఇవి వేసిన తర్వాత బాగా గ్రైండ్ చేయాలి. ఇది గ్రైండ్ అవ్వకపోతే కొంచెం వాటర్ వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇది గ్రైండ్ చేసిన తర్వాత మనం కాకరకాయలు ఫ్రై చేసిన ప్యాన్ ఉంది కదా, దానిలోనే ఈ పేస్ట్ వేసుకోవాలి. ఈ పేస్ట్ వేసి అది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. ఇది ఫ్రై అయిన తర్వాత దానిలోకి ఒక 2 రెమ్మలు కరివేపాకు వేసి అది కూడా కరివేపాకు కొంచెం బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించాలి. ఇవి వేయించిన తర్వాత మనం ఆల్రెడీ డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి వేసి కలపాలి. అవి వేసి ఎంతవరకు కలపాలంటే మనం ఆల్రెడీ పేస్ట్ వేసాం కదా, పేస్ట్లో కొంచెం వాటర్ వేయడం వల్ల వాటర్ క్వాంటిటీలా ఉంటుంది కదా, అది వాటర్ అంతా పోయేంత వరకు బాగా పొడి పొడిగా వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయాలి. సాల్ట్ సరిపోకపోతే మనం ఇప్పుడు ఫైనల్గా కొంచెం సాల్ట్ వేసుకొని ఇంకా మంచిగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకుంటే చిన్నపిల్లలైనా సరే తింటారు. కాకరకాయ అంటే ఇష్టపడిన వాళ్ళు కూడా చాలా బాగా ఇష్టపడి తింటారు అన్నమాట. ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు, మనం స్నాక్స్లా తినచ్చు. ఎక్కడికైనా ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు ఇలా చేసుకొని వేసుకుంటే ట్రావెలింగ్లో తినడానికి కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీ ముందుకి ఇంకా మంచి మంచి వీడియోస్తో వస్తూ ఉంటాను. బై.
బాయ్ ఫ్రెండ్స్.